దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకై మనమందరము కూడా ప్రభు సాన్నిధ్యంలో కూర్చోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ ఉదయకాల వాగ్దానము 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరవకము. అవును ప్రియులారా, దేవుని వాగ్దానము మన పట్ల ఎంతో గొప్పదిగా ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. మనము దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన్ని గణపరచడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ 103వ కీర్తన చాలా అద్భుతమైనటువంటి కీర్తన. దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి గణపరిచి, దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతో సహాయపడుతున్న కీర్తన. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవకము అని రాయబడింది. ఎందుకంటే దేవుని వాక్యంలో సెలవిచ్చినటువంటి రీతిగా ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కూడా కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. యెహోవా క్రియలు జరిగించువారు బాధపడు వారందరికీ న్యాయము తీర్చును. యెహోవాయే దయా దాక్షిణ్య పూర్ణుడు. ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానము నిజంగా మన ఎడల ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం దేవుణ్ణి స్తుతించట్లో, దేవుణ్ణి గణపరచట్లో, దేవుణ్ణి ఆరాధించట్లో అలక్ష్యము చేయవద్దు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన మన హృదయ వాంఛనను తీర్చేవాడు. పక్షిరాజు యవనం వలె దినదినము నీ యవ్వనము క్రొత్తదగుచుండునని మాట్లాడుతున్నాడు. మేలుతో నేను నిన్ను తృప్తిపరచదును అంటున్నాడు. కనుక ఈ ఉదయకాలంలో దేవుని వాగ్దానము 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవద్దు. ఎందుకనగా ఆయన మన దోషములను, మన సంకటములను కుదుర్చువాడు, మేలుతో మన తృప్తిపరిచే దేవుడు. నిత్యము ఆయన కావుదల, ఆయన భద్రత మనకుంటుందని ఈ దావీదు కీర్తనలో మనం వింటున్నాం. కనుక వాగ్దానం అనేటువంటిది నమ్మదగింది, అది నిజంగా పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానము మన జీవితంలో నెరవేర్చాలంటే వాగ్దానం ఎత్తిపట్టి వాగ్దాన ప్రకారంగా జీవించే కృపను మాకు దయచే ప్రభు అని మనం ఆయన్ని స్తుతించి, మనం ఆయన్ని గణపరిచి, ఆయన వాక్యానికి లోబడి నిరంతరము ఆయన కొరకు జీవించే వారిగా మనలను మనము దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకంటే దేవుని వాగ్దానం పట్ల ఎన్నో గొప్ప కార్యాలను మనం చూస్తూ వస్తున్నాం. అనుదినము మన జీవితంలో దేవుడిస్తున్న వాగ్దానాన్ని నిత్యము జ్ఞాపకం చేసుకొని ఆయన వాగ్దానాన్ని మరొక చిరకాలము ఆయన సంధిలో జీవించే వారంగా ముందు కొనసాగడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయనట్లుగా ఆయన వాగ్దానాన్ని ఎత్తిపడదాం. ఆయన వాగ్దానాన్ని నమ్ముదాం. ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, జీవముగల మా తండ్రి, మీరు మాకు ఇచ్చిన 103వ కీర్తన 2వ వచనం వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయా. మేలుతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు, మా హృదయ వాంఛలను మీరు తీరుస్తున్నారు అయా. పక్షిరాజు వలె మా యవనం క్రొత్తదున్నట్లు దినదినము ప్రభా మేలుతో మమ్మల్ని తృప్తిపరిచినటువంటి దేవుడు, అందును బట్టి మీకు స్తోత్రాలు. మా సంకటమును, మా దోషములను నా తండ్రి, మా సంకటములను కుదుర్చువాడవు తండ్రి. నీకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మీరు ఇచ్చిన వాగ్దానం ఇదనంతా ఎత్తిపట్టి ప్రార్థించి స్తుతించి గణపరచుడు నీ కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.